గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సదా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈ రోజు ఆల్రెడీ థంబ్నెయిల్ చేస్తే అర్థమైపోయి ఉంటుంది, లక్ష్మీ గణపతి హోమం. అండ్ వీడియోకి అయితే ఫస్ట్ లైక్ చేసేయండి అండ్ వీడియో మొత్తం చూడండి. అంటే లక్ష్మీ గణపతి హోమానికి నేను ఇలా మోర్ ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను. కాసుల పేరు కూడా వేసుకున్నాను. లక్ష్మీ హోమానికి సరిపడాలా రెడీ అవుదామని చెప్పి కాసుల పేరు కూడా వేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను ఇలా రెడీ అయ్యాను. ఫస్ట్ అయితే హోమానికి ఇక్కడ వినోద్ అండ్ మిగతా ఇద్దరు పంతులను తీసుకొచ్చారు. సో బాగా రెడీ చేశారనమాట. नमस्ते नमस्ते नमो नमः अदप्राणागम्य अथा उत्तिष्ठन्तो विदुषाचार्यते भोगपारकः ये देशाभो रोदेना ब्रह्मकर्मशुभारते ॐ प्राणाविनियोगः ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ दवः ॐ सत्यं ॐ दस्तविदो रुरेण्यं भद्रो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मा भूत्योदृशोऽमृतं ब्रह्म भूर्भुवस्सु वरुणम् मम नमस्कारं यस्कुर्मः. అయితే ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం ఎలా చేస్తున్నారు, ఏంటి, దానికి ఏమేమి కావాలి, నేను అంటే చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళకి అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను. సో బేసిక్గా ఏంటంటే ప్రతి సంవత్సరం గత 12 సంవత్సరాలుగా మేము ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని జరిపిస్తూ ఉన్నాము. వినాయక చవితిలో భాగంగా ఈ హోమాన్ని జరిపిస్తూ ఉంటాం అనమాట. అంటే అలాగే అంతేకాకుండా ఇంట్లో కూడా మీరు జరిపించుకోవచ్చు. అయితే ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని ఎలా జరిపించాలి, అసలు హోమానికి ఏమేమి కావాలి, గణపతి అందులోనే ఉంది చూసారా, లక్ష్మీ అండ్ గణపతి. అంటే మనము ఆర్థిక స్థితిని మెయిన్గా ఇదేంటంటే ఆర్థిక స్థితిని అధికంగా చేసుకోవడానికి ఇది మెయిన్గా ఉపయోగపడుతుంది. అలాగే బాడీ మన మైండ్లోనూ, అలాగే మనం మైండ్ పరంగా అంటే మానసిక పరంగా, అలాగే ఫిజికల్గా రెండు శక్తివంతంగా అవడానికి కూడా ఈ హోమం చాలా చాలా ఉపయోగపడుతుందండి. నేను బై ఎక్స్పీరియన్స్ నేను ఇది మీకు చెప్తున్నాను, చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ హోమానికి పెద్ద ఖర్చు అయితే లేదండి. అంటే మనము లక్ష్మీ గణపతిని ఎలా అయితే పూజిస్తామో దానికి సంబంధించిన కొన్ని థింగ్స్ అనేవి, కొన్ని ఐటమ్స్ అనేవి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. అయితే నేను ఇక్కడ చెప్తాను కదా, డబ్బులు కానీ ఆర్థిక సంబంధించింది కానీ ఆత్మగౌరవం పెంచుతుందండి. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే మనలో ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా, ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నా చాలా వరకు ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. నాకు పంతులు గారికి నేను జస్ట్ మా గురించి మా అమ్మ అడిగారంట. నేను బేసిక్గా పంతులు గారికి ఏంటండి ఇలా ఉంది అలా ఉంది అని అడగను. అమ్మ అడిగితేను లక్ష్మీ గణపతి హోమం చేయించండి అని, ఎప్పుడు పాప చేయించుకుంటూ ఉంటారండి, లక్ష్మీ గణపతి హోమం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అని చెప్పారంట అమ్మ. కానీ లక్ష్మీ గణపతి హోమం అనేది ఇప్పుడు నేను ప్రత్యేకంగా నా కొరకు మాత్రమే కాదు, కాలనీలో జరిపిస్తాం కాబట్టి ఊరు బాగుండాలి అంటే చెప్తారండి, మన ఇల్లు బాగుండాలి, ఇల్లు బాగుంటే వీధి బాగుంటుంది, వీధి బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే ప్రపంచం బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. అందరికీ తెలిసిందే కదా. ఇలా అంతా బాగుండాలన్న ఉద్దేశంతో మనకి ఇక్కడ చెప్తా ఉంటారనమాట. అంటే లక్ష్మీ గణపతి హోమం అంత పవర్ఫుల్. అయితే ఇక్కడ మెయిన్ థింగ్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు స్వామివారికి ఏమి ఇష్టం, ఇక్కడ ఏమేమి మనం వేయాలి. మెయిన్ అయితే స్వామివారికి ఉండ్రాళ్ళు ఇష్టం. ఇక్కడ లక్ష్మీ గణపతి హోమంలో ముఖ్యంగా వేయాల్సింది ఉండ్రాళ్ళు. 1108 అంటే 1108 ఉండ్రాలను మేము తయారు చేస్తాం అనమాట. వీడియో క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా గైస్, ఉండ్రాలు తయారు చేస్తున్నారు. 1108 ఉండ్రాలు అనమాట. అవి మన ఇంటి నుంచే వెళ్తాయి. అయితే అక్కడ నేను చేయట్లేదు, అక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఉంటే వెళ్ళొస్తున్నాను అనమాట. అక్కడ బయలుదేరుతున్నాను అండ్ ఇక్కడ హోమం కంటిన్యూ అవుతుంది. అయితే హోమంలో ముఖ్యంగా వేయాల్సింది మనం ఉండ్రాళ్ళు అనమాట. ఈ ఉండ్రాళ్ళు 1000 నామాలతో కూడా వేయొచ్చు అండ్ 108 అష్టోత్తరాలతో కూడా వేసేయచ్చు అనమాట. అలాగే అందరి చేత వేయిస్తాం. అండ్ హోమం ఏంటంటే ఇక్కడ అన్ని తడి అంటే వెట్ థింగ్స్ మాత్రమే వేస్తున్నాము. ఇక్కడ గరిక వేస్తున్నాము, పత్రి వేస్తున్నాము. అంటే మనం స్వామివారికి ఏవైతే సమర్పించుకుంటామో అన్నీ ఇక్కడ సమర్పించుకుంటాం. బట్ ఎప్పుడు కూడా ఒక్కటి గమనించండి, విఘ్నేశ్వర స్వామికి ఖర్చుతో పని ఉండదండి. చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో స్వామివారికి మనం ఏదైనా జరిపించవచ్చు. హోమం కూడా అలాగే చేసుకోవచ్చు. మేము ఎప్పుడు కూడా హోమం ఒక 4 కల్లా స్టార్ట్ చేసేస్తాం అనమాట. ఇవి 3 కల్గా స్టార్ట్ చేసి ఆ పని అంతా కంప్లీట్ చేస్తారు. 4 కంతా స్టార్ట్ చేసి 1 by 1 అలా చీకట పడేసరికి అంతా 7:30, 8 కంతా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే కొంచెం తొందరగానే కంప్లీట్ చేస్తాం అండ్ 1 by 1 జనాలు అనేది వస్తూ ఉంటారనమాట. అండ్ హోమం ఇలా జరుగుతుంది. అయితే ఇందులో ఇంకా ఏంటి పెట్టాలి, ఇంకా ఏం వేయాలి అని చెప్తే గరిక ఒకటండి ఇంపార్టెంట్, అండ్ పత్రి. మన స్వామివారికి ఎలా అయితే పత్రి సమర్పించుకుంటామో అన్ని రకాల పత్రులు. ఇక్కడ ఒక్కటి గమనించాలండి మీరు, ఇక్కడ హోమం ఇన్ ద సెన్స్ అక్కడ స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నట్టు. అంటే అక్కడ ఆ స్వామివారికి మనం ప్రతిదీ సమర్పించుకున్నట్టు అగ్ని రూపంలో స్వామివారు అక్కడ ఉంటారు. సో అక్కడ అన్నీ మనం సమర్పించుకుంటున్నట్టు. చాలామంది అనుకుంటారు అదేంటి అగ్గిలో వేస్ట్ చేస్తున్నారు, అలా కాదండి. అక్కడ స్వామివారికి సమర్పిస్తున్నాం. అండ్ ఇక్కడ పూర్ణాహుతి టైం వచ్చేసింది. అండ్ ఇక్కడ పత్రి ఇంకా చెప్తున్నాను కదా, అన్ని రకాల ఫ్రూట్స్, చెరకు, పేలాలు అంటాం కదా, మేము నెయ్యిలు అంటాం, పేలాలు అంటాం. సో అవి ధాన్యంతో తయారు చేస్తారు అవి. సో ఇలాగా
చెరకు ముక్కలు అండ్ బెల్లం. సో స్వామివారికి ఇష్టమైనవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తామన్నట్టు. పూర్ణాహుతి అందరికీ తెలుసు కదా, మనకి ఇందులో పంచలోహాలు అలాగే నవధాన్యాలు పాలు ఇవన్నీ కలిపి పూర్ణాహుతి తయారు చేస్తారు, పట్టు జాకెట్ ముక్క. సో ఇలా అన్నీ కలిపి పూర్ణాహుతి వేస్తామన్నమాట. సో ఇలా జరిగింది, చాలా హ్యాపీగా హోమం అయితే జరిగింది. అండ్ లోకా సమస్త సుఖినో భవంతు. అలాగే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోమృక్షీయమామృతాత్. అయితే ఇక్కడ గణపతి తండ్రి మంత్రం చెప్తున్నాం చూసారా. అంటే ఇదంతా మనం స్వామివారికి, అంటే లక్ష్మీ గణపతిని ఫస్ట్ మొదటగా పూజ చేయాలని వారి తల్లే చెప్పారు, పార్వతీమాత. సో ఇక్కడ అలాగే త్రయంబకం యజామహే అని స్వామివారి ఈశ్వర మంత్రం చదువుతున్నాము. అండ్ ఇక్కడ మేము ప్రదక్షిణం చేస్తున్నాము. అలాగే మనం ఏ హోమం జరిపించినా అగ్ని ఏదైతే హోమం స్థానంలో స్వామివారు ఉంటారో ప్రదక్షిణం చేసుకొని అక్కడ జరిపించిన హోమం తాలూకా ఆయిల్ తాలూకా ఏదైతే బొట్టు ఉంటుందో దాన్ని మనం నుదుటిన పెట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు మనం చేసే హోమానికి ఫలితం ఏంటంటే ఆ బొట్టుని మన నుదుటిన ధరించడం అనమాట. అండ్ ఇక్కడ హారతి ఇచ్చేసాము. హారతి తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా హారతి ఇచ్చేస్తున్నాం అనమాట. హోమం అయిపోయిన వెంటనే అదే రోజు మేము దీపారాధన కూడా ప్రారంభించేసాం. ఎందుకంటే రెండు ఒకే రోజు. బట్ వర్షం చాలా సహకరించింది, అస్సలు వర్షం పడలేదు. ఒకవైపు దీపారాధనకి అయితే ప్రిపేర్ జరుగుతుంది అండ్ ఇవతల వైపు హోమం జరుగుతూ ఉంటుండగానే వాళ్ళు ఒకవైపు స్టార్ట్ చేసేయమని చెప్పాను. నేను అన్నీ రెడీ చేయండి, ఆయిల్ వేసేయండి, ఒత్తులు వేసేయండి, చాలా ప్రాసెస్ కదా అది. అవి కూడా ఏంటంటే మేము 1000 దీపాల వరకు పెట్టామన్నమాట. సో అది ఏంటంటే కౌంటింగ్ అనేవి ఉండదు. మనం ఏంటంటే ఆడ్ నెంబర్స్లో మనం దీపాలు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. 300, 500, 600, 700. సో ఇలాగా. సో 600 కూడా పెట్టవచ్చు, 700, 900 అలాగా ఆడ్ నెంబర్స్లో పెట్టుకుని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి వచ్చే పీపుల్ని పట్టించి ఎంతమంది అవసరం పడుతుంది. అండ్ ఇక్కడ నేనైతే దీపారాధన ప్రారంభిస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టి దీపాన్ని అయితే వెలిగించాం. ఇంకా అందరూ కూడా స్టార్ట్ చేసేసారు. దీపారాధన కూడా చాలా బాగా జరిగింది. ఇది గైస్ మా టోటల్ వీడియో. అండ్ ఏదైతే లక్ష్మీ గణపతి హోమం అండ్ దీపారాధన వినాయక చవితిలో భాగంగా ఇవి జరిగినాయి. అండ్ మేము కాలనీలో చాలా చాలా హ్యాపీగా ఉంటాం. అందరూ చాలా మంచి వాళ్ళు అనమాట. అందరి మధ్యలో నేనున్నందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా. ఇలాగే మీకు కూడా చాలామందికి మంచి బాండింగ్ కానీ మంచి పీపుల్ కానీ మధ్యలో మీరు ఉంటే జస్ట్ కామెంట్ అయితే చేయండి. అండ్ మీ ఏదైతే ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలా అయితే చాలా హ్యాపీగా నడిచింది ఇది. ఏదైతే దీపారాధన అండ్ లక్ష్మీ గణపతి హోమం తర్వాత అండ్ నిమజ్జన కార్యక్రమం కూడా నేను అప్లోడ్ చేస్తాను కంటిన్యూస్గా. మనకి ఇప్పుడు నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రులు ధూమ్ధామ్గా మంచిగా అమ్మవారు సాక్షాత్తు మనల్ని కరుణిస్తూ మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ మంచిగా అయితే నవరాత్రులను అయితే జరిపిస్తాము. సో అందులో ప్రతిరోజు ఈవెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నవదుర్గలు అమ్మవారు మనతో పాటు మన ఇంట్లోనే 9 రోజులు ఉంటారు. నేనైతే మాల్లో ఉంటాను, భవానీ మాత. సో అందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఈ 9 రోజులు కూడా మంచి కంటెంట్ అయితే అప్లోడ్ అవుతుంది. అలాగే మంచి కంటెంట్ అనేది ఎవ్రీడే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ షేర్ అస్సలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్స్. సబ్స్క్రైబ్ టు సోకాల్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్.